హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఎంతో టేస్టీగా అండ్ సింపుల్‌గా చేసుకునే గోంగూర పప్పుని చూద్దాం ఈరోజు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలా సింపుల్ అండి. సో, దీనికోసం ముందుగా మనం ఇక్కడ ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్‌లో 1 ½ టీ గ్లాస్‌తో 1 ½ టీ గ్లాస్ కందిపప్పునైతే యాడ్ చేసుకోవాలి. సో, దీన్నైతే 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలండి. ముందుగా నేనైతే ఇక్కడ గోంగూరని ఒక 2, 3 టైమ్స్ అయితే వాష్ చేశాను. ఇవి మొత్తం 2 కట్టలండి. సో, అంటే మనం సైజ్‌ని బట్టి వేసుకోండి. ఈ కట్టలు కొంచెం చిన్నగా ఉన్నాయనేసి నేనిది 2 కట్టలు వేశాను. సో, దీంట్లో ఎక్స్‌ట్రాగా చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, ఈ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి, సో, ఈ గోంగూరతోనే సరిపోతుంది. సో, యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. దీనికి ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో, చూడండి ఈ విధంగా కుక్ అయిపోయిందనమాట. విజిల్ మొత్తం ఆవిరి మొత్తం పోయిన తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటుంది. పప్పు గుత్తితో కొంచెం నదిపితే కొంచెం మెత్తగా అయిపోతుందనమాట. సో, ఇంకా మరీ మెత్తగా అవసరం లేదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో, ఈ విధంగా అయిన తర్వాత మనమైతే దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని దీనికి ఒక్క బాయిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సో, ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీనికైతే పోపు పెట్టుకుంటే సరిపోతుందనమాట. చాలా అంటే చాలా బావుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 10-15 మినిట్స్‌లోనే అయిపోతుందనమాట. సో, ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి అలాగే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకైతే యాడ్ చేసుకోవాలనమాట. సో, ఈ వెల్లుల్లి రెబ్బలనేవి కొంచెం ఫ్రై అయితే టేస్ట్ ఇంకా బావుతుంది. సో, ఇవి ఫ్రై అయిపోయాయి కదా! కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా! గోంగూర పప్పు దాంట్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుందండి. సూపర్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో గోంగూర పప్పు వేసుకొని కొంచెం నెయ్యేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందనమాట. దీనికి సైడ్ డిష్‌గా పొటాటో ఫ్రై అలాంటివి ఉంటే సూపర్‌గా ఉంటుంది. చూడండి చూడడానికి చాలా బాగుంది కదా! నిజంగా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.